మీకొక శుభవర్తమానం. తండ్రి అయిన దేవుని హృదయంలో ఉన్న ఒక వాంఛ, మనలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధించాలని, అది కూడా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ ప్రత్యేకంగా ఆరాధించిన వాళ్ళు, ఆరాధన జీవిత శైలి కలిగిన వాళ్ళుగా అనేకులను ఈ చివరి దినంలో దేవుడు తర్ఫీదు చేయాలని కోరుకుంటూ ఉంటున్నారు. ఒక దినం పరలోక రాజ్యంలో మనం ఆరాధన మాత్రమే చేస్తూ ఆయన సన్నిధిలో ఉంటామని మర్చిపోవటానికి లేదు. చాలామంది అనుకుంటారు, మంచి స్వరం ఉంటే చాలు, నేను చక్కగా పాడొచ్చు. ఇది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఒక లైఫ్ స్టైల్. మన జీవితంలో నుండి ప్రేమతో ఉబికి వచ్చిన పాట అనుభవించు పాడి దేవుని స్తుతించినప్పుడు దాన్ని ఆరాధన అని అంటాను. ఈ యొక్క ప్రత్యేకమైన దర్శనం కలిగి మేము ఒక వర్షిప్ స్కూల్ని ప్రారంభించున్నాం. గత సంవత్సరం అనేక మంది బిడ్డలు ఈ వర్షిప్ స్కూల్లో పాల్పొంది మంచి ఆరాధన నాయకురాలుగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఆయా సంఘానికి, వాళ్ళ సంఘ కాపురులకి ఆ సంఘంలో ఆరాధన నడిపించటానికి సహాయపడుతూ ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ వర్షిప్ స్కూల్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము. కనుక మీలో ఆశ కలిగిన వాళ్ళు, మీలో ఆరాధన పిలుపు కలిగిన వాళ్ళు, లేదా దేవుని ఆరాధించటం అనేది ఇంకా లోతుగా నేర్చుకోవాలి అన్న ఆశను కలిగిన వాళ్ళందరూ కూడా ఈ వర్షిప్ స్కూల్లో పాల్పొందొచ్చు అని మనవి చేస్తున్నాను. ప్రత్యేకమైన దినాల్లో మేము అక్కడ ఉన్న స్టూడెంట్స్తో పాటు దేవుడు మాకు అనుగ్రహించిన తలాంతులను, ప్రత్యేకమైన అభిషేకమును వాళ్ళలోకి ఇంపార్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉంటున్నాము. అనేక మంచి దైవ జనులు, ఆరాధన పిలుపు కలిగిన ఆరాధన నాయకులు ఈ వర్షిప్ స్కూల్కి రాపోతున్నారు. కనుక త్వరగా మీ అప్లికేషన్స్ని ఫిలప్ చేసి ఈ యొక్క వర్షిప్ స్కూల్లో పాల్పొందటానికి మీరు సిద్ధపడమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.